టాలీవుడ్‌లో మోస్ట్ లవబుల్ స్టార్ కపుల్ ఎవరైనా ఉన్నారంటే, అది ఖచ్చితంగా మహేష్, నమ్రతల జంటనే చెప్పాలి. ఈ జంట ప్రతి చిన్న అకేషన్‌ను పిల్లలతో కలిసి చాలా సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటారు. అలాగే మహేష్ బాబు కూడా ఎన్ని షూటింగ్స్ ఉన్నా సరే, ఫ్యామిలీని ఆ దేశం, ఈ దేశం తిప్పుతూ వారితో టైం బాగా స్పెండ్ చేస్తాడు. అయితే ఇప్పుడు రీసెంట్‌గా డైరెక్టర్ రాజమౌళి కారణంగా కనీసం మహేష్ బాబు తన భార్య పుట్టినరోజుకు కూడా హాజరు కాలేకపోయాడు. దీంతో ఈ ఏడాది మహేష్ భార్య నమ్రత తన 53వ పుట్టినరోజును భర్త మహేష్ లేకుండానే పిల్లలు మరియు తన చెల్లితో జరుపుకోవాల్సి వచ్చింది. దీంతో ఆమె పుట్టినరోజుకి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక ఆ ఫోటోలో నమ్రత చెల్లి శిల్ప అయితే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎందుకంటే ఈమె పేరుకు హిందీ హీరోయిన్ అయినప్పటికీ మన తెలుగులో కూడా హీరోయిన్‌గా చేసింది. అలా ఈ నమ్రత చెల్లి మోహన్ బాబు హీరోగా వచ్చిన 'బ్రహ్మ' అనే చిత్రంలో హీరోయిన్‌గా చేయడం జరిగింది. ఆ తర్వాత మన తెలుగు హీరో నాగార్జున పక్కన ఓ హిందీ చిత్రంలో కూడా యాక్ట్ చేసింది. ఇలా ఈ హీరోయిన్ మన తెలుగు హీరో సరసన హీరోయిన్‌గా చేసినప్పటికీ ఆమె అక్కకు వచ్చినంత గుర్తింపు అయితే ఈ చెల్లికి రాలేదు. దీంతో ఈ హీరోయిన్ కేవలం బాలీవుడ్ చిత్రాలకే పరిమితమైపోయి అక్కడే సెటిల్ అయిపోయింది. ఇలా ఒకప్పుడు తెలుగు సినిమాల్లో చేసిన ఈ హీరోయిన్ చాలా సంవత్సరాల గ్యాప్ తర్వాత తన అక్క నమ్రత పుట్టినరోజులో కనిపించి ప్రేక్షకులకు పెద్ద సర్ప్రైజ్ ఇచ్చింది. దీంతో ఆ పుట్టినరోజు ఫోటోలు చూసి అక్కా చెల్లెలు ఇద్దరు సేమ్ టు సేమ్ ఒకేలా ఉన్నారు అనే కామెంట్స్ వస్తున్నాయి. ఇక ఇలా మహేష్ భార్యకు కేవలం కుటుంబ సభ్యుల నుంచే కాకుండా సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తుల నుండి కూడా శుభాకాంక్షలు వచ్చాయి. ముఖ్యంగా రామ్ చరణ్ భార్య ఉపాసన మరియు నమ్రతలు మంచి ఫ్రెండ్స్ కావడంతో ఉపాసన ఏకంగా నమ్రతతో దిగిన ఫోటో ఒకటి ఇన్‌స్టాగ్రామ్ స్టోరీగా పెట్టుకొని బర్త్‌డే విషెస్ తెలియజేసింది. అలాగే అలనాటి నటి సోనాలి బింద్రే కూడా నమ్రతతో దిగిన ఫోటో ఒకటి ఇన్‌స్టాగ్రామ్ స్టోరీగా పెట్టుకొని ఆమెకు బర్త్‌డే విషెస్ తెలియజేసింది. మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్‌ను లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.